హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను మీకు క్రిస్పీగా స్వీట్ పొటాటోతో హెల్తీగా ఉండే కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి వీటిని ఇలా ట్రై చేసి చూడండి. స్టార్ట్ చేద్దామా? మనం స్వీట్ పొటాటోని బాగా ఉడికించుకుందాం. దానికి ఒకసారి స్వీట్ పొటాటోని క్లీన్గా కడిగేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని 4 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఈలోపు మనం వాటికి కావాల్సినవి అన్ని చాప్ చేసి పెట్టుకుందాం. ఉడకపెట్టుకున్న స్వీట్ పొటాటోని మంచిగా పీల్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే స్వీట్ పొటాటో అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక హాఫ్ పీస్ లెమన్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసేసుకోండి. తగినంత సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మనము దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. స్వీట్ పొటాటోలో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్ సైజులో తీసుకొని టిక్కీ లాగా మనము షేప్ చేసుకుందాం. ఇవి మరీ థిక్గా చేసుకోకండి, మళ్ళీ లోపల ఉడకదు. సో కొంచెం ఇంత థిక్నెస్ చూడండి, ఇలా చూపిస్తున్నంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని షాలో ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఒక 2-3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కాస్ని మెల్లగా వేసుకోవాలి. ఇది మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే బయట క్రిస్పీ అయిపోయి లోపల మొత్తం పిండిలాగా అలాగే ఉండిపోతుంది. 2 సైడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే మనము పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఒక సైడ్ ఫ్రై చేసిన తర్వాత సెకండ్ సైడ్కి మీరు ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మనం స్లోగా సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం. మీకు ఇంకా చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒకవేళ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టడా! మన క్రిస్పీ స్వీట్ పొటాటో కబాబ్స్ రెడీ. నచ్చాయా? చాలా సింపుల్గా చూపించాను కదా మీకు. మీరు కూడా ఒకసారి ఈ కబాబ్స్ని ఈ గ్రీన్ చట్నీతో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయన్నది మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.